हैदराबादी लजीज प्योर मटन व चिकन हलीम असली घी के साथ वाजबी दाम में दस्तयाब हैं। चिकन हलीम 100 रुपए प्लेट और मटन हलीम 180 रुपए प्लेट। बमुकाम सिटी पैलेस एसआई कॉम्प्लेक्स नजद बस स्टॉप मेन रोड नगर कर्नूल और रूबरू सब जेल नीलाविली रोड नगर कर्नूल। मजीद तफसीलात के लिए 9390170777 पर रब्त करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। जड़चला में वाक़े PSCS दफ्तर में मुनक़िदा एक सहाफ़ती कॉन्फ्रेंस से पालम सुदर्शन गौड़ चेयरमैन PSCS ने मुखातिब करते हुए क्या कहा, आइए डालते हैं इस पर एक नज़र। సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది। ఈ మా 4 సంవత్సరాల కాలంలో బాదేపల్లి PSCS ద్వారా రైతులకు ఫర్టిలైజర్స్ చేయడం అంటే సప్లై చేయడం జరిగింది। కోడిగల్లు గంగా పెద్దాదిరాల ఇక్కడ గ్రామాలకు కూడా ఇక్కడ ఏదైతే మనం బాదేపల్లిలో ఏది రేట్ అయితే ఉందో అదే రేటుకి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఫర్టిలైజర్ కూడా ఇవ్వడం జరిగింది। తర్వాత మాకు ఈ 4 సంవత్సరాలలో ఇప్పుడు బ్యాంకు నుంచి ఇచ్చిన లోన్లు వసూలు చేసే దాంట్లో కొద్దిగా పురోగతి ఉన్నా కూడా ఇంకా ఏమైందంటే పాత కాలంలో ఉన్నటువంటి లోన్లు తాతకి ఇచ్చిన లోన్లని మేము వసూలు చేయాలంటే తండ్రి చనిపోయిన మా మనవల మాకు నా ముందువి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా బకాయిలు ఉన్నాయి। అటువంటివి చేయడానికి పోయినప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నాయి। ఆ భూములను రైతులు ఏం చేసినారంటే విరాసత్ చేసుకోవడం, తర్వాత అమ్ముకోవడం, అటువంటివి జరగడం వల్ల కూడా కొద్దిగా జాప్యం ఏమవుతుందంటే ఏ ప్రభుత్వాలు ఒక అలవాటు నేర్పినాయి, బ్యాంకులలో అప్పు తెచ్చుకుంటే మనం కట్టకుంటే అదే మాపు అవుతుంది అనేది ఒక సిస్టమ్ అలవాటు పడిపోయి రైతు ఏదైతే అప్పు తీసుకున్నాడో అది కట్టాలనే ఆలోచన తగ్గి వాడి వల్ల ఈ బ్యాంకులని కొద్దిగా వెనకబడ్డ జరిగినాయి। అయినా కూడా మేము ఇంటింటికి తిరిగి మోటివేషన్ చేసి కొంత ఇప్పటికీ 1,60,00,000 దాకా వసూలు చేయడం జరిగింది। మరి అదేవిధంగా రైతులకు చిన్నకారు రైతులకి ఇచ్చినటువంటి లోన్లు క్రాప్ లోన్లు మనకు 2 కోట్ల రూపాయలు, చిన్న LT లోన్లు 1,60,00,000 రూపాయలు ఇట్లా ఇవ్వడం జరిగింది। అయితే మేము అనుకున్నది ఇది కాదు, ఇంకా ఎక్కువ చేయాలని అనుకున్నాం। మొదలు మేము PSCS చైర్మన్ అయినప్పుడు ఇక్కడ ఒకటి మార్ట్ పెట్టాలని ఒక తలంపు నాకు గట్టిగా ఉండే, దానికి అనుకున్న ప్రకారం మనకు స్థలం దొరకపోవడం, ఎంపీడీఓ ఆఫీసులో ఇచ్చింటే అక్కడ పాలవూరు లేదు, ఇప్పుడు ఎంపీటీసీలు వాళ్ళు లేరు, వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళ అధికారుల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళకు ధైర్యం సరిపోక మనకు స్థలాన్ని ఇవ్వలేకపోయినారు। దాంతో కూడా మేము కొద్దిగా చేయలేకపోయినాం। మార్ట్ అంటే కోఆపరేటివ్ సొసైటీ కాంప్లైంట్ అంటే ప్రెసిడెంట్ గారు ఇది చేసిండ్రు అది చేసిందంటే కూడా వాళ్ళు నాకు పూర్తి స్వేచ్ఛ, ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టినా నేను ఎవరన్నా కడతా అంటే కూడా కట్టండి, నేనే లేదు మీరు చేస్తా అంటే ఎవరన్నా చేసుకుని అంటే ఏమవుతూ అది దాన్ని నివే చేయాలని అన్నారు। ఇప్పుడు నేనే పూర్తి బాధ్యత తీసుకొని అది నిర్మాణం చేసుకోవడం జరిగింది। అంటే ఇక్కడ వేరే చోట చూసినా మా చోట చూసినప్పుడు చాలా నాకు ఆనందం ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కూడా మన మీద విశ్వాసం, ఎవరైనా నేను కానీ ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు పారదర్శకంగా పనిచేస్తే వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది అనేది ఉదాహరణగా మా బాదేపల్లి సొసైటీని పెట్టుకోవచ్చు। ఇప్పుడు ఏదైనా మనం చేసే దాంట్లో తప్పు లేనప్పుడు ఎవరైనా కానీ సమ్మతి తెలుపుతారు, తప్పు చేసినప్పుడు దాని మీద ఏమైతే వాదోపవాదాలు, ఇంకేమో అనుమానాలు, నువ్వేమో తిన్నావని, నువ్వేమో చేసుకున్నావని, నీ సొంతం తీసుకుంటున్నావు అట్లా ఇట్లా అని మనస్పర్ధలు రావడం, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, అటువంటివి పార్టీలకు అతీతంగా అన్నిటికీ ఏదున్నా కూడా మా వాళ్ళు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు। వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు। ఇంకొక సంవత్సరం లోపల అందరి సహకారంతో నా సాధ్యమైన కాడికి ఈ సొసైటీని జిల్లాలో ఒక ఆదర్శవంతమైన సొసైటీగా, అవినీతి లేని సొసైటీగా నిరూపించాలని అనుకుంటున్నాను। ఇదే కాకుండా నేను బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో కూడా మా సొసైటీ ప్రెసిడెంట్ల యూనియన్ ఉంది కదా, దాని తరఫున మేము ఇంతకుముందు కేటీఆర్ దగ్గర పోయిటమి
త్వరలో సీఎంని కూడా కలవాలని ఒకటి పెట్టుకున్నాము. ఇప్పుడు ఉన్న సీఎం గారిని కలిసి ఈ సొసైటీలకు కావాల్సిన మంచి చెడు కొద్దిగా వివరంగా ఆయనకు తెలిపి సొసైటీల బాగు కొరకు ఏదైనా సూచనలు ఇచ్చి వాటి ద్వారా సొసైటీలకు లాభం జరగాలని. ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు మాకు 1200 రూపాయలు ఆనరోరియం, నెలకి పిఎస్సిఎస్ చైర్మన్కి 1200 రూపాయలు. ఏంటిది ఇప్పుడు గౌరవ వేతనం ఇస్తారు కదా, అది 1200 రూపాయలు ఉంది. దాన్ని మేము రిప్రజెంట్ చేసి 5 నుంచి 15,000 వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సొసైటీ అధ్యక్షులు వాళ్ళ బిజినెస్ని బట్టి 5,000 తీసుకోవచ్చు, 10,000 తీసుకోవచ్చు, 15,000 కూడా తీసుకోవచ్చు. సొసైటీ అంటే వీళ్ళు సంపాదించే ఆదాయాన్ని బట్టి ఇక్కడ మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనను బట్టి 3 కేటగిరీలుగా విభజించి మాకు ఆన్రోలియం ఇవ్వడానికి కూడా ఇచ్చిండ్రు. తర్వాత ఈ ప్రోటోకాల్ సిస్టమ్ ఒకటి జెడ్పీటీసీ, ఎంపీపీ వీళ్ళకి ఎట్లయితే మనకు ప్రోటోకాల్ ఉందో ఈ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే దాంట్లో ఈ పిఎస్సిఎస్ చైర్మన్లకు కూడా ప్రోటోకాల్ కావాలంటే అది కూడా చేయడం జరిగింది. గత దానికి అంటే జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఉన్నా కూడా ప్రోటోకాల్లో వీళ్ళు ప్రజాప్రతినిధుల ఫౌండేషన్ స్టోన్ కానీ లేకపోతే ఓపెనింగ్ స్టోన్స్ వేస్తారు కదా ఈ మండలానికి సంబంధించినటువంటి గ్రామాలలో, అప్పుడు ఈ ప్రత్యేకంగా పిఎస్సిఎస్ చైర్మన్ కూడా కంపల్సరీ అందులో ఉండాలనేది ప్రోటోకాల్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక ముందు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆఫీస్ స్టాఫ్ ఉంది కదా, గవర్నమెంట్ దాంట్లో లెక్కలకు తీసుకున్నారు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా. ఇప్పుడు ఈ సొసైటీ వాళ్ళని కూడా మేము కూడా అది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగి ఇక్కడ తెలంగాణలో కూడా అటువంటి సౌకర్యం ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు బయట ఏదైతే ఆగ్రో సెంటర్స్ లేకపోతే అటువంటివి ఉన్నాయి కదా, అన్ని సౌకర్యాలు ఇక్కడ పిఎస్సిఎస్ల ద్వారా ఇంతకుముందు ఉండేది. ఏదైతే సహకార సంఘాల ద్వారానే హ్యాండ్లూమ్ బట్టలు కూడా అమ్మిండ్రు. తర్వాత విత్తనాలు సబ్సిడీ మీద వచ్చినా కూడా పిఎస్సిఎస్ ద్వారానే ఇచ్చేటోళ్ళు. మళ్ళీ అటువంటివన్నీ రావాలని ముఖ్యమంత్రి గారిని మేము త్వరలోనే కలిసి మెమోరాండం ఇచ్చి సాధించాలని అనుకుంటున్నాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।